జిల్లా చిప్పగిరిలో కొనసాగుతుంది హైటెన్షన్. ప్రస్తుతం ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టును ఖండిస్తూ అక్కడ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. అక్రమ ఇసుక వ్యవహారంలో దాడికి దిగింది టీడీపీ నేతలే. ఘర్షణపై నిలదీస్తే విరూపాక్షిపై కేసులు ఎలా పెడతారు అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గి కేసులు పెట్టారని చెప్తున్నారు. ఇక విరూపాక్షిని తక్షణమే విడుదల చేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీఎస్ పరిసరాల్లోకి ఎవ్వరూ రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా చిప్పగిరిలో అక్రమ ఇసుక రగిల్చిన చిచ్చు టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారితీస్తుంది. రాత్రంతా హైడ్రామా నడిచింది అక్కడ. ఇది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులతో వెళ్లి టీడీపీ కార్యకర్త ఇంటిని ముట్టడించడం ఘర్షణకు ఆజ్యం పోస్తుంది. ఇంకా టీడీపీ కార్యకర్తలు తిరగబడ్డంతో ఇరు వర్గాల మధ్య వివాదం ముదిరి రాళ్ల వర్షం కురిసేదాకా వెళ్ళింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి, వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇంటితో ఉన్నామని తెలిసి అక్కడికి వచ్చినాం. చెప్తాము, కంప్లైంట్ ఇస్తాము, తీసుకుంటాము. మీరు ధైర్యంగా ఉండండి. ఇది మా పరిస్థితులు. ఎమ్మెల్యే గారు ఇంట్లో దౌర్జన్యం దూరి దళితులను తెలిసి కూడా టీవీలు కుండ్లు దౌర్జన్యంగా పగులుకొట్టి మమ్మల్ని చంపే కూడా వచ్చినాడు. దీనికి ఏమైనా కూడా ఇరుపక్షే మాకు బాధ్యత. దీని అందే ఎక్కడున్నా కూడా ప్రభుత్వం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నామని నారా లోకేష్ సార్కి, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు సార్కి వేడుకుంటున్నాం. ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్టు చేయడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాటపట్టారు. వెంటనే విరూపాక్షిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చిప్పగిరి ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. అక్రమ ఇసుక వ్యవహారంలో టీడీపీ నేతలు దాడులు చేస్తే విరూపాక్షిని అరెస్టు చేయడం ఏంటని నిలదీశారు. వాళ్ళంతా తలుపులు పగలగొట్టి మరి అన్నేమన్నా తీవ్రవాదియా? ఏమన్నా తప్పు చేశారా? తలుపులు పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఒక ఆందోళన క్రియేట్ చేయాలి. ఈయనకి సపోర్ట్ ఎవరు ఇంకా కార్యకర్తలు వచ్చే లోపల మేము ఏదో చెయ్యాలి అన్న ఒక ఆతృత. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. ప్రజలని అందరినీ కూడా భయాందోళనలో పెట్టి పార్టీలో ఎవరు కూడా పార్టీకి సపోర్ట్ చేయకూడదని పార్టీ కార్యకర్తల్లో ఒక భయాందోళనని క్రియేట్ చేయాలని కేవలం ఒక దురుద్దేశంతో క్రియేట్ చేసిన కేసు ఇది. ఎంత నీచానికి ఎంత దిగజారిపోయి ఒక మహిళని కూడా వాళ్ళు వాడుకుంటున్నారు అంటే ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి.